సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెళ్ళి చక్రధర్. సాధారణంగా చాలామంది చెప్పేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్ చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అందులో చాలా తక్కువ స్టాక్స్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు, అది రిస్క్ ఎక్కువ. అదే మ్యూచువల్ ఫండ్స్లో అయితే మనకి నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్క ఫండ్లో కూడా మనకి 80 నుంచి 100 స్టాక్స్ ఉంటాయి, కాబట్టి రిస్క్ చాలా తక్కువ ఉంటుంది అనుకుంటాం. కానీ నిజానికి చూస్తే పిఎంఎస్ చాలా తక్కువ పడిందండి. లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసాం మనం, చాలా డౌన్ఫాల్ అయితే జరిగింది మార్కెట్లో. అలాంటి బాగా డౌన్ఫాల్ అయిన మార్కెట్లో అటు లార్జ్ క్యాప్ పిఎంఎస్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న లార్జ్ క్యాప్ ఫండ్స్లో కంపేర్ చేసిన, అలాగే ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఫ్లెక్సీ క్యాప్ పిఎంఎస్లో కంపేర్ చేసిన, అలాగే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీకి సంబంధించిన పిఎంఎస్తో కంపేర్ చేసినా కూడా పిఎంఎస్ఏ చాలా బాగా పర్ఫామ్ చేస్తుందండి. అది మనం చూద్దాం వివరంగా. కాబట్టి పిఎంఎస్ అంటే రిస్క్ ఎక్కువ, మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్క్ తక్కువ అనుకుంటే తప్పు. మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ పిఎంఎస్. ఇది మనం 31 ఆగస్ట్ 2025 నుంచి తీసుకున్నామండి డేట్. అంటే 31 ఆగస్ట్ 2024లో కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడి నుంచి కనుక 1 ఇయర్ వెయిట్ చేస్తే వచ్చిన రిటర్న్స్ చూద్దాం. అలాగే మనకి ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 అది -5.4.9% ఇచ్చిందండి. అలాగే స్మాల్ క్యాప్ నిఫ్టీ స్మాల్ క్యాప్ చూస్తే మనకి 250, అది కూడా మనకి వచ్చేసి -8.62%. అంటే ఇండెక్స్లు కూడా మనకి నెట్ రిటర్న్ ఇచ్చాయి. సో ఇట్లాంటి టైంలో మనం కంపేర్ చేస్తే మనం చాలామంది ఎక్కువగా జనరల్గా ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫండ్స్ తీసుకున్నామని టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్ తీసుకున్నాం. గతంలో ఏవైతే ఫండ్స్ బాగా పర్ఫామ్ చేస్తాయో అట్లాంటి ఫండ్స్ మనం తీసుకున్నాం. క్వాంట్ మిడ్ క్యాప్ వచ్చి -17% పడిపోయిందండి ఆల్మోస్ట్. అలాగే ఎస్బీఐ వాళ్ళ మిడ్ క్యాప్ చూస్తే -7.2% అయితే పడింది. అలాగే చూస్తే టాటా వాళ్ళ మిడ్ క్యాప్ కూడా, టాటా వాళ్ళు చాలా కన్జర్వేటివ్గా ఉంటారు, మార్కెట్లో ఎక్కువ రిస్క్ తీసుకోరు. మనకి మార్కెట్ పెరిగినా పెద్దగా పెరగకపోవచ్చు, అలాగే మార్కెట్ పెడితే చాలా తక్కువ పడతాం అనుకుంటాము. టాటా మీద కన్జర్వేటివ్ పోర్ట్ అనేది ఒక మైండ్లో ఉంటుంది అందరికీ. కానీ అట్లాంటి టాటా మిడ్ క్యాప్ కూడా మనకి -6.55% అయితే పడిందండి లాస్ట్ 1 ఇయర్. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ చూసినా కూడా మనకి -0.4% అయితే పడింది. అలాగే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ తెలుసు అందరికీ కూడా, నిప్పాన్ అనగానే కొంచెం మంచి ఇది ఉంది, క్రేజ్ ఉంది మార్కెట్లో. అట్లా నిప్పాన్ స్మాల్ క్యాప్ కూడా మనకి ఇండెక్స్కి సమానంగా పడిపోయిందండి, -8.70. ఇండెక్స్ కూడా -6.82. సో ఇండెక్స్ సమానంగా పోయింది మనకి నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్. ఇప్పుడు చూడండి, మనకి ఈక్వల్గా అబాకస్ తీసుకుందాం. ఈ అబాకస్ ఎమర్జింగ్ అనేది కూడా ఒక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన పిఎంఎస్. అది చూస్తే మీకు ఓన్లీ -3.41% పడిందండి. పిఎంఎస్ఎస్ కూడా పడతాయి మార్కెట్ పడినప్పుడు, కానీ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే కనుక చాలా తక్కువ పడతాయి. అలాగే కార్నియల్ షిఫ్ట్ తీసుకుంటే -2.75% మాత్రమే పడింది లాస్ట్ 1 ఇయర్లో. అలాగే చూడండి, ఐసిఐసిఐ పైప్ మనం గతంలో కూడా చెప్తుంటాం, ఐసిఐసిఐ పైప్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పి. సో ఒక బుల్ రన్లో మంచి రిటర్న్స్ ఇస్తుంది మ్యూచువల్ ఫండ్స్ కంటే మించి కూడా. అలాగే పడినప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్లో కంటే కూడా తక్కువ పడుతుంది, -2.78%తోనే ఉంటుంది. అలాగే సుందరం వాళ్ళ ఆల్టర్నేట్స్ అండి, ఇది అయితే ఇంకా చాలా తక్కువ పడింది, -1.25% పడింది. అదే మోతిలాల్ ఓస్వాల్ మిడ్ టు మెగా అనేది కూడా ఒక మంచి పిఎంఎస్ అయితే ఉందండి మార్కెట్లో. అది లాస్ట్ బుల్ రన్స్లో అయితే మంచి పర్ఫార్మెన్స్ చేసింది. అయితే మార్కెట్ పట్టడం వల్ల అది కూడా -4.58% వచ్చిందండి. సో మనం మిడ్ క్యాప్ కేటగిరీలో ఏది తీసుకున్నా కూడా ఒక మ్యూచువల్ ఫండ్స్ ఒక టైంలో బుల్ రన్లో ఎలా అయితే పర్ఫామ్ చేస్తాయో మళ్ళీ బేర్ మార్కెట్ రాగానే అమాంతం బాగా పడిపోవడం జరిగిందండి. సో మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే మీకు -17, -7, -6, -7, -8 ఇట్లా ఇండెక్స్కి ఈక్వల్గానో ఇండెక్స్ కంటే ఎక్కువగానో పడ్డాయండి. కానీ వేరాస్ మీకు చూస్తే ఇండెక్స్ ఇంత బాగా పడ్డా కూడా మిడ్ క్యాప్ -5.49, స్మాల్ క్యాప్ -8.62 ఉన్నా కూడా మిడ్ క్యాప్ కూడా బెంచ్ మార్క్ కంటే తక్కువ పడ్డాయండి మన పిఎంఎస్లు అని చెప్పుకోవచ్చు. కాబట్టి పిఎంఎస్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది అన్న మాట మాత్రం అవాస్తవం. ఒక మంచి క్వాలిటీ పిఎంఎస్ తీసుకుంటే మాత్రం అది డౌన్ మార్కెట్లో కూడా మీకు స్టేబుల్గానే ఉంటుంది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకున్నాం. అలాగే పెరాపెరిక్ ఫ్లెక్సీ క్యాప్ తీసుకోండి. పెరాపెరిక్ ఫ్లెక్సీ క్యాప్ మోడల్ కాబట్టి మనకి పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది, +5.33% రిటర్న్ ఇచ్చింది. అలాగే మనం బియాండ్ ఆపర్చునిటీస్ అనేది ఒక ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీకి సంబంధించిన పిఎంఎస్ తీసుకుంటే అది మనకి 6.5% ఇచ్చిందండి. సో మనకి ఒక పెరాపెరిక్ ఫ్లెక్సీ క్యాప్ కంటే కూడా ఈవెన్ మనకి పిఎంఎస్ బియాండ్ ఆపర్చునిటీస్ మనకి +6.5% అంటే 1% ఎక్స్ట్రా రిటర్న్ ఇచ్చింది. ఇప్పుడు చూడండి, మనకి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ అంటారు పిఎంఎస్లో, ఎక్స్పెన్స్ రేషియో తక్కువ అంటారు మ్యూచువల్ ఫండ్స్లో. ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉన్నా కూడా మనకి
పట్టం మటుకు భారీగా పడ్డాయండి. ఇక్కడ రూపాయి ఎక్స్‌పెన్స్ రేషియో మనం ఎక్కువ కట్టినా కూడా చాలా ప్రొటెక్షన్‌గానే ఉంది మన పోర్ట్‌ఫోలియో. సో, అదండి మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ ఎక్స్‌పెన్స్ రేషియోతో కంపేర్ చేయకూడదు. రిటర్న్స్‌తో కంపేర్ చేయాలి. మనం 1% ఎక్స్ట్రా తీసుకుంటున్న పీఎంఎస్‌లో కూడా మన రిటర్న్స్ చూస్తే అమోఘం ఎక్కువ వచ్చేసాయి. అలాగే పడిన మార్కెట్‌లో కూడా తక్కువ పడ్డాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఆల్వేస్ పీఎంఎస్ ఈస్ బెస్ట్. మనకి ఇవాళ మార్కెట్‌లో 50 lakh crore ఆర్డ్ ఉందండి. 1000 crores ఉన్నాయి మనకి మన మ్యూచువల్ ఫండ్స్‌లో. అలాగే మనకి పీఎంఎస్ కానివ్వండి, ఏఎఫ్ కానివ్వండి ఇట్లాంటి ఆల్టర్నేటివ్స్ చూస్తే 30 lakh crore అయితే ఏఎం ఉంది. ఇది రాబోయే 2035 కావచ్చు, 2045 కావచ్చు సర్పాస్ అయిపోతుందండి మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పీఎంఎస్. మాకు రోజు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి, అప్లికేషన్స్ వస్తున్నాయి. సో, పీఎంఎస్ మీద అవగాహన పెంచుకోండి. మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పీఎంఎస్ ఫార్ బెటర్. మనకి ఇప్పుడు అర్థమైంది క్లియర్‌గా. ఈవెన్ డౌన్ మార్కెట్‌లో కూడా అప్ మార్కెట్‌లోనే కాదు, ఈవెన్ డౌన్ మార్కెట్‌లో కూడా మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా మనకి చాలా తక్కువ పడ్డాయి పీఎంఎస్‌లు. సో, కాబట్టి రిస్క్ చాలా తక్కువ ఉంటుందండి పీఎంఎస్‌లో. ఇప్పటిదాకా మీరు అనుకున్నారు పీఎంఎస్ అనగానే రిస్క్ ఎక్కువ, జీరో అయిపోతుంది అమాంతం. మనం పెట్టిన 50 lakhs అనుకుంటారు. కానీ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఈవెన్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌తో కంపేర్ చేసినా కూడా, లార్జ్ క్యాప్ పీఎంఎస్ కంపేర్ చేసినా కూడా బెటర్ రిటర్న్ వచ్చిందండి. సో, అమాంగం తీసుకోండి మీరు. లార్జ్ క్యాప్ కావచ్చు, మిడ్ క్యాప్ కావచ్చు, స్మాల్ క్యాప్ కావచ్చు, ఫ్లెక్సీ క్యాప్ కావచ్చు. అలా మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీలో కంటే కూడా పీఎంఎస్ కేటగిరీ తీసుకున్నప్పుడు మీకు ఎక్స్ట్రా రిటర్న్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. ఒక లాంగ్ రన్‌లో అయితే మంచి వెల్త్ క్రియేట్ చేస్తుందని చెప్తున్నాను. థాంక్ యూ.